మన వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథంలో నుంచి 4వ కీర్తన, చిన్న కీర్తన, దావీదు రాసిన కీర్తన, మధురమైన కీర్తన చదువుకొని కొన్ని నిమిషాలే మనము ధ్యానం చేసుకుని. కీర్తన గ్రంథము 4వ కీర్తన. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకునుడి, వరకునుడి. సెలా. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించింది. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయు. పిల్లరా, ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. అసలు కీర్తన గ్రంథము ఎలా ఉన్నదని పోలిస్తే హృదయంలో నుండి వచ్చు సంగీతము వలె. ఇప్పుడే మనం పాటలు పాడుతున్నాం. కీర్తన గ్రంథం ఎలా ఉంటుంది అంటే ఒక సంగీతం ఎలా ఉంటుంది అన్నమాట. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్, హృదయంలో నుండి రావాలా కీర్తన. అప్పుడు మధురంగా ఉంటుంది. అట్లాగే కీర్తన గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే ఇది 19వ స్థానం తీసుకున్నది. అయితే ఎక్కువ ప్రజలు ధ్యానించేది కీర్తన గ్రంథమే కనుక ఎక్కువ పెద్దదైనటువంటి గ్రంథము కనుక పిల్లరా ఎక్కువ మంది ధ్యానం చేసేది కీర్తన గ్రంథము. ఇది ఒక సంగీత, హృదయంలో నుంచి వచ్చే సంగీతం లాగా ఉంటుందని చాలామంది చెప్తుంటారు. యోధా ప్రజలు దేవాలయపు పాటలు సంపుటి. ఇది దేవాలయంలో పాడుకునేటువంటి పాటలంటే ఎక్కువగా భక్తిగా ఉన్నటువంటి సమయంలో భక్తికి మార్గదర్శకంగా ఉంటుంది ఈ కీర్తనలు. గ్రంథకర్త దావీదు 73 కీర్తనలు పైగా రాశాడు. అంటే ఇంచుమించుగా హాఫ్ ఆఫ్ ద సాంగ్స్ ఈయన రాతలే. కనుక దీనికి దావీదు ధనాగారం అని ఆత్మీయంగా దీనికి పేరు. ఇంటిలో అన్ని వస్తువులు ఉంటాయి, ధనం ఉండే ప్లేసు చాలామందికి ఇష్టం. అదేగా అన్నిటికీ మూలం, ధనమే. ఇప్పుడు చాలా ఉంటాయి. అయితే ద ఇంపార్టెన్స్ గివ్ టు దట్ ప్లేస్. విచ్ ప్లేస్? ధనం ఉండే ప్లేస్. అందుకని దావీదు ధనాగారము అంటే కీర్తన గ్రంథము చాలా ముఖ్యమైన గ్రంథము అని మనము చాలామంది భావిస్తుంటారు. కనుక పిల్లరా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కనబడుతుంటారు పిల్లలు ఎక్కువగా. ఇందులో ప్రవచనాలు ఉన్నాయి, ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి, దాగి ఉన్నాయి. ఎక్కడంటారా? కీర్తనలు చూడండి. 2వ కీర్తన 7-12 చరణాల్లో ఈ మాటలు ఉన్నాయి. 7వ చరణంలో చివరి భాగం, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్న కుమారుడు, తండ్రికి కుమారుడు యేసు ప్రభు అన్నమాట. చూడండి 12వ చరణంలో, ఆయన కోపము త్వరగా రగులుకును, కుమారుని ముద్దు పెట్టుకుని యేసుక్రీస్తుని ప్రేమించాలి. ఆయన ప్రేమించిన వారు ధన్యులవుతారు, ఆయన ప్రేమించకపోతే నష్టపోతారు. అందుకొరకే దేవుడు అంటున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకుని. మత్తయి సువార్తలో, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను. కుమారుని చూచి బిడ్డలు ఇవాళ బహుశా ఫాదర్స్ డే అనుకుంటా ఇవాళ, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్. కాబట్టి ఫాదర్స్ డే, ఆ కుమారుని చూద్దాం. ఫాదర్స్ అందరూ కుమారుని చూస్తారు, ఆ కుమారుడు ఉద్ధరిస్తాడని, ఆ కుమారుడు ఆ కుటుంబానికి ఆదుకుంటాడని
కుమారుని వైపు చూస్తున్నాడు. నా కుమారుడు అంతా నాలాగనే ఉన్నాడు, అంత వాళ్ళ అమ్మను పోలి ఉన్నాడు అని ఎవరో ఒకరిని పోలి ఉంటారు బిడ్డలు. కుమారులను చూసి కుమార్తెలను చూసి సంతోషపడుతున్నారు తండ్రులు. ఆ కుమారుడు ఉద్ధరించే కుమారుడు, ఆ కుమారుడు పున్నమి నరకములను తప్పించే కుమారుడు. కుమారుడు అంటే నరకం నుంచి కాపాడే తప్పించే కుమారుడు యేసు ప్రభు. అందుకనికే కుమారుని చూచి ఆయన బుద్ధి పెట్టుకోండి. బుద్ధి పెట్టుకుని కుమారులు తల్లులు ఎవరైనా బిడ్డలు బుద్ధులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కరు పెట్టుకుంటాడు. నీ బిడ్డని ఏంటి ప్రక్కవాడిని కూడా పెట్టుకుంటూ వాడు సుందరంగా ఉంటే చూసి. ఆనాడు మోషే దివ్య సుందరుడుగా ఉన్నాడంట. అప్పుడు ఏమైంది? ఫరో కుమార్తె ఆ బిడ్డను చూచి ముద్దాడిందంట. అట్లాగే మన ప్రభు ఇంకా అతి సుందరుడు మన ప్రభు. 10,000 మందిలో గుర్తింపదగిన మహోన్నతుడు మన ప్రభు. ఆయన మాటలను మనం గౌరవించాలి, ఆయన ముద్దు పెట్టుకుని ఆయన ప్రేమించాలి. ఆయన ఏమైనా ప్రేమించాడు, మనము ప్రేమించితేమని కాదు, ఆయనే మనలను మొదట ప్రేమించాడు. ప్రేమ అనగా మనకు తెలియదు, ఆయనే మనల్ని ప్రేమించి ఇది ప్రేమ అని చూపించాడు. కాబట్టి మనము ఆయన ప్రేమించగలుగుతున్నాం. పిల్లలు ఈ కీర్తనలో 7 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నేను త్వరగానే నేను మీకు అందిస్తాను. నా నీతి మొట్టమొదటి చరణం, నా నీతికి ఆధారముకు దేవా. మన ప్రతిదానికి ఆధారము దేవుడే, ఈ సృష్టికి మూలము దేవుడే. ఆయన లేకుండా ఏమీ కలగలేదు పిల్లారా. అందుకొరకే ఈ దావీదు అంటాడు, అయ్యా నేను నీతిమంతుడు అవడానికి కారణం నువ్వే కదా ఆరాధనలో మనం చూడలేదా, వినలేదా? ఆ ప్రభువు తాను ఈ లోకానికి మానవుడుగా వచ్చాడంటే మన స్థానాన్ని తీసుకొని మన బలహీనతలను ఆయన భరించి మనల్ని ధన్యులు చేశాడు, మనలను రక్షించాడు, భాగ్యవంతులుగా చేశాడు. రక్షణ అనేటువంటి ఒక గొప్ప భాగ్యం. కాబట్టి నా నీతికి ఆధారమతులు మగు దేవా. మనం నీతివంతులమయ్యామంటే, మనం రక్షణ పొందామంటే, మనం ఆయన పిల్లలమైనామంటే, రాజులుగా యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా పరలోక రాజ్య వారసులుగా అయ్యామంటే కారణం ఆయన. నా నీతికి ఆధారం ఆయనే ఆధారం. నువ్వు రక్షణ పొందామంటే యేసు ప్రభువే ఆధారం. నా నీతికి ఆధారము దేవా, నా రక్షణకు కారణభూతుడు దేవా. హూ ఇస్ ద రూట్ కాజ్? హీ ఈజ్ ద రూట్ కాజ్. ఆ ప్రభువే. నువ్వు ఇంత అభివృద్ధి ఎంతవరకే అది మొదటి కీర్తనలో నేను పిల్లలను యెషయా గ్రంథంలో నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని గొప్పవారు అయిపోయినావు. ఈనాడు అయినావు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈనాడు అయినాడు ఒక ఆయన కలెక్టర్. పిల్లలు పెరిగి కుమారులు తండ్రులు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాడు. అందుకొరకే ఆ ప్రభు ఆశ్చర్యకరుడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అందుకొరకే ఇక్కడ నా నీతికి ఆధారమగు దేవా దావీదు చెప్తున్నాడు. అయ్యా నేను నీతిమంతుని కాగలిగానంటే దానికి కారణం నీవే. అంతేకాకుండా నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం అంటాడు. ఇంకో దగ్గర 62వ కీర్తన 7వ చరణంలో నా రక్షణకు, నువ్వు రక్షణ పొందావంటే, నువ్వు అభివృద్ధి పొందినావంటే, నువ్వు మేలు పొందినావంటే దానికి మనము ఇప్పుడు మహిమపరచబడుతున్నాం, ఇంకా మహిమపరచబడబోతున్నాం. పరలోకంలోకి వెళ్ళి 1000 పాలన అనుభవిస్తూ మహిమపరచబడుతున్నాం. కాబట్టి మన ప్రతిదానికి ఆధారం ఆయనే. అంతేకాకుండా 22వ కీర్తన 10వ చరణంలో గర్భవాసినది అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే. మనం పుట్టే అక్కడ నుంచి డెవలప్ అయి 9 మాసాలు తల్లి మోయగా ఒక కుమారుడు ఒక కుమార్తె అయ్యావు. అందుకొరకే దావీదు నేను పిండమనై ఉండగా నీ కన్నులో నన్ను చూచాను కదా. అయ్యా దేవా, నిన్ను నువ్వే సృష్టించుకున్నావా? ఓ మానవుడా, దేవుడు కదా నిన్ను పుట్టించింది, దేవుడు కదా నిన్ను సృష్టించింది. నేను పిండమనై ఉండగా నీ కన్నులో నన్ను చూచాను కదా. ఎంత దూరం వెళ్ళిపోయాడు చూడండి, ఎంత గొప్పవాడు. కాబట్టి పిల్లరా, మనకు ఆధారం ఆయనే. దేవుని మహిమార్థంగా కాకుండా గడిపిన జీవితం అంతా వ్యర్థమే ప్రియులారు. అందుకని ఇక్కడ కింద అంటాడు మనకు కారణం ఆయన. అంతేకాకుండా చూడండి, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. ఈ మానవ కోటి ఈ లోకంలో జీవించేటప్పుడు అంత ఇరుకుగా ఉందన్నమాట.
స్థలాలు ఇరుకు, రోడ్లు ఇరుకు, ఉద్యోగాలు ఇరుకు, సంసారం ఇరుకు, అంతా ఇరుకే. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే కదా, ఇరుకుగా కనపడుతుంది. అయితే దేవుని ప్రజలు ఆయన ఆశ్రయించిన వారికి కొంత కొంత వెసులుబాటు ఇస్తాడు, దేవుడు కొంత సహాయం చేస్తాడు. అందువరకే దావీదు అంటాడు, దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడంటే తన చుట్టూ శత్రువులు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 53 దేశాలు వారిని ఇబ్బంది పెడతా ఉన్నాయి. అయినా దేవుని మీద ఆనుకుని వారు ఆ పరిస్థితుల్లో నెట్టుకొని వెళ్తా ఉన్నారు. కనుక నాకు ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు నీవే కదా. దేవుడు తన ప్రజలకు ఇరుకుగానే ఉన్న ఆ పరిస్థితుల్ని కొంచెం వెసులుబాటు చేసి విశాలత ఇచ్చేవాడు. అందుకొరకే ఇది ఒక ప్రార్థన. అంతేకాకుండా 2వ చరణంలో నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేది, ఎంతకాలం హౌలా వ్యర్థమైన దాన్ని ప్రేమించేది. ఈనాడు ప్రేమిస్తున్నారు ఎంతగా. అందుకనే ప్రసంగి సొలొమోను రాస్తాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, దేవుని లేకుండా నువ్వు ఏదైనా తీసుకో అది వ్యర్థము. దేవుని ప్రక్కన పెట్టుకుని నీ హృదయంలో నీ జీవితంలో ఉంచుకుంటే అది ధన్యకరం. ఎందుకొరకే ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఈ లోకమంతా అది గతించిపోయేదే. కనుక దాన్ని ఎక్కువ ప్రేమించవద్దు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు, ఎంతకాలం వెతుకుతా ఉన్నావు. అది అబద్ధమైన దాన్ని, నిజమైన దాన్ని కాదు. నిజమైనది పరలోకం, నిజమైనది మహాగణుడు, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవులై ఉన్నాడు. నిజమైన దానిని ఈనాడంతా ఈ ప్రజలు అబద్ధముగా ఉండే దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, దానిని వెతుకుతున్నారు. మనం జాగ్రత్తగా ఉన్నాం. యెహోవా ఎంతకాలము అని అంటున్నాడు. 2వది. 3వదిగా యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకుని మనం తెలుసుకోవాలా. ఈ ఉదయకాలంలో ఈ దైవ వర్తమానం వినేటువంటి నీవు ఒకటి తెలుసుకో. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను మనమంతా ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలము, రాజులము, యాజక సమూహము, మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో నుంచి పరలోకానికి ఆయన తీసుకుని భూమిపై అంతటా దేవుడు తన సొంత ప్రజలైన వారిని ఎప్పుడు ఉంచుతూ ఉంటాడంట. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయనకి సొంత ప్రజలు. ఇప్పుడు వారు తర్వాత ఆయన స్వరక్తము చేత సంపాదించిన దేవుని సంఘము, మనమందరం సార్వత్రిక సంఘం, కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అన్ని దేశాలలో ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. కాబట్టి భూమిపై అంతటా దేవుడు తన స్వంత ప్రజలైన వారిని ఏర్పరచుకుంటున్నాడు, ఆయన ఉంచుకుని ఉన్నాడు. వారు ఆయన ధననిధి. దేవుని ప్రజలు దేవునికి ఒక నిధి లాంటి వారు. కనుక ఆయన సొత్తు, వారు ఆయన ప్రేమ కృపలను అనుభవించేవారు. మనకు దేవుడు తన కృపను, తన ప్రేమను, తన కనికరాన్ని, తన సహాయాన్ని, తన మేలుని ఆయన ఇచ్చేవాడు అనమాట. అందుకొరకే పిల్లల నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట ఉన్నది, మీరు నాకు స్వకీయ సంపాద్యము. మనం ఎవరమంట? దేవునికి స్వత్తు. దేవుడు ప్రేమించేటువంటి ఒక గొప్ప నిధి లాంటి వారు మనల్ని ప్రేమించేది దేవుడు. మనుషులు మనల్ని ప్రేమించరు, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ చూడండి పిల్లరా, కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశం జనులలో నాకు స్వకీయ సాంపాద్యము. దేవునికే సంపద లాంటి వారు దేవుడు మనల్ని. అందుకొరకే ఆయన ముత్యాన్ని కనుగొన్నాడు, అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడంట. దాని కొరకు తన అంతా వెచ్చించాడంట. మనం ముత్యం లాంటి వారు, మనం ఆయన సొత్తు లాంటి వారు. అందుకొరకే మీరు నాకు స్వకీయ సాంపాద్యము. అంతేకాకుండా చీటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో మనలను తన సొత్తుగా చేసుకున్నటకు తానే మన కొరకు అర్పించుకునేను. ఆరాధనలో దేవుడు ఎంత అర్పించుకున్నాడో మన కొరకు, ఎంతగా ఆయన నలిగిపోయినాడు, ఎంతగా ఆయన పరలోకం నుంచి తను ఎంతో సుందరుడైన వాడు ఒక మానవుడిగా అవతరించాడు. ఎన్ని చూసాం మన కొరకు. ఎందుకు? మనలను తన సొత్తుగా చేసుకుంటాను, ఆయన ఇంటి వారిగా, ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేయడానికి ఆయన తానే మన కొరకు అర్పించుకున్నాడు యేసుప్రభు. అంతేకాకుండా ఆయన వంశమని ఈ రీతిగా. అంతేకాకుండా పిల్లలు నీ భక్తులు నిన్ను స్తుతించెదరు.
భక్తిగా ఉన్నటువంటి మనము దేవుని స్తుతిస్తాం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావంను గూర్చి చెప్పుదురు. మనం ఎందుకు సువార్త చెప్తున్నాం? దేవుని రాజ్యం రాబోతోంది, దేవుని రాజ్యం సమీపముగా ఉన్నదంట, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు అని మనం చెప్తాం. నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. ఆయన భక్తులు మనము, దేవుడు తన భక్తులను కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలమైన మనం ఆయనకి నిధి, ఆయన కోరుకునేటువంటి ఒక సంపద అని చెప్తున్నాడు. కాబట్టి యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడు. తన భక్తులను తనకే ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఎవరు భక్తులు? నమ్మిన వారు భక్తులు. ఎవరు భక్తులు? ఆయన్ని ప్రేమించిన వారు ఆయన భక్తులు. కాబట్టి 3వ చరణం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడు. ఈ భూలోకంలో తాను సృజించిన కోట్ల మంది ప్రజలు ఉన్నారులే, వారికి అందరికీ ఆహారాన్ని ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, అన్ని మేలులు చేస్తున్నాడు, ఉచితంగా గాలి వెలుతురు అన్నీ ఇస్తున్నాడు. అయితే వారు అందరూ కాదు, కానీ ఆయనను ఎవరైతే నమ్ముకున్నారో, అంటే నీవు నేను, మనం ఆయన సొత్తు, మనల్ని భద్రంగా ఆయన కాపాడుకుంటాడు, మనల్ని పరలోకం వరకు నడిపిస్తాడు. కనుక పిల్లరా, దావీదు ఆ ఆపద కష్ట సమయంలో ఆయన పాడిన కీర్తన, నా నీతికి ఆధారము దేవా, మన రక్షణకు, మన నీతికి, మన ప్రతి విధమైన ఆశీర్వాదానికి కారణం దేవుడే. అంతేకాకుండా పిల్లరా, ఆయనను మనం గౌరవించాలి. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తాము, ఆయన గౌరవిస్తాం, ఆయన ప్రేమిస్తాం, ఆయన ఘనపరుస్తాం. ఎందుకంటే ఆయన తన భక్తులను తన కొరకు ఏర్పరచుకుంటున్నారు. ఇది నాది. ఇప్పుడు ఈ భూలో ఈ యొక్క సిటీలో చాలా పెద్ద సిటీ, అంటే చాలా పెద్దది హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్, జంటనగర్. మనం ఏర్పరచుకుంటాం, ఇది నా స్థలం, ఇది నా బిల్డింగ్, అంటే సెలెక్టెడ్ అనమాట. కనుక ఎంతో ఉన్నప్పటికీ నీది మాత్రం అది. అట్లాగే దేవుడు ఈ లోకంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, అయితే ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డలు నా బిడ్డలు అని ఆయన మనల్ని తన సొంత వారుగా చేసుకొని తనను భద్రపరుచుకుంటున్నాడు, కాపాడుతున్నాడు, తోడుగా ఉంటున్నాడు. కనుక మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలము అని 3వ చరణం చెప్తుంది. తర్వాత చూడండి పిల్లరా, 4వ చరణము, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములను ధ్యానం చేసుకుని ఓడకుండి. మనం ధ్యానం చేసుకోవాలి. రేయి మొదటి జామున లేచి ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని గొప్పతనాన్ని, ఆ దేవుని కృపలను మనము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఆయన పిల్లరా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈ 4వ చరణం చివరిలో సెలా అని ఉందంటే, సెలా అంటే దానికి ఒక పెద్ద విషయాలే ఉన్నాయి. కీర్తనలో ఒక చరణము ముగిసింది అంటే సెలా అని అంటారు అన్నమాట. ఇది ఒక సాంకేతిక పదం, టెక్నికల్ వర్డ్ అన్నమాట. పాటకి ఒక టెక్నికల్ వర్డ్ సెలా అని. ఈ సెలాని కీర్తన గ్రంథంలో 71 పర్యాయాలు, 71 టైమ్స్ అక్కడక్కడ సెలా అంటే ఏంటి, ఏమని అర్థం అంటే ఆగు, చూడు, విను అని అర్థం. సెలా అంటే ఇక్కడ రాయలేదు. 4వ చరణంలో చివరిగా, భయం నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకోండి. సెలా అంటే అన్నమాట. ఈ మధ్య ఒక సోదరుడు ఈ సెలా అనే పదాన్ని తన కంపెనీకి ఒక నేమ్, ఒక బ్రాండ్ నేమ్గా పెట్టుకున్నాడు, సెలా. అది ఫార్మాస్యూటికల్స్ కంపెనీ. మన దగ్గరకు వస్తుండేవాడు, ఇప్పుడు రావడం లేదు. కనుక సెలా అనేటువంటి ఒక కంపెనీ నేమ్ వచ్చేసి. సెలా అంటే ఏంటి? సెలా అనే పదం 71 సార్లు రాయబడింది. ఆగండి. మన జీవితంలో ఆగాల. స్పీడ్గా పోతూ ఉంటాం, అప్పుడప్పుడు ఏంటి మనకు వస్తూ ఉంటాయి, ఏంటవి స్పీడ్ బ్రేకర్లు. ఎందుకంటే అంత స్పీడ్ పడుతుంది, స్పీడ్ పోతే కొంచెం ప్రమాదం. ఆగు, లేదా రెడ్ లైట్ పడుతుంది. మనం ఆగాల. జీవితంలో మనం చాలా స్పీడ్గా వెళ్తుంటాం అనమాట. ఆ స్పీడ్ అంత పనికిరాదు. మంచి విషయానికి స్పీడ్ ఉండిందిలే. లోకంలో నీ స్పీడ్ తగ్గించు, ఆగు, చూడు, కొంచెం చూడండి, అటు ఇటు చూడండి. అందుకొరకే
నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు ప్రభు. ఎన్నో చూస్తున్నావు, నువ్వు ఎన్నో సంగతులు చూస్తున్నావు. దేవుని సంగతులు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? ఆ ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడో నీ కొరకు, అందుకొరకే నా వైపు చూచే రక్షణ భూదిగంధముల నివాసులారా. యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట ఈ లోకంలో మానవ కోటి రక్షణ కొరకు ఆయన శిలువ వేయబడినాడు. పిల్లరా, ఆకాశానికి మధ్యకు వేలాడి తీయబడినాడు. చూస్తున్నావా నువ్వు? నా వైపు చూచి యేసు వైపు చూడండి. ఎందుకు అలా శిలువలకు ఎక్కాడని మానవుడు అడగాలన్నమాట. ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూచి రక్షణ పొందండి, మేలు పొందండి, ఆశీర్వాదం పొందండి. ఆయన దేవుని కుమారుడు, అన్నిటికీ వారసుడు. ఆయన ఆశ్రయిస్తే పరలోక రాజ్యం ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు. సలా ఆగు ఎందుకు పరిగెడుతున్నావు? కొంచెం చూడు, ధ్యానించి చూడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఆ సర్పపు కాటికి సడిగినారు. సర్పపు కాటికి మరణిస్తూ ఉంటే ఈ మోషే ఏం చేసాడు? దేవుడిని ప్రార్థన చేస్తే, అయ్యా నువ్వు ఒక గొప్ప ఎత్తైన స్థలంలో ఒక కర్ర మీద ఒక ఇత్తడి సర్పాన్ని పెట్టు, దాని వైపు ఎవరు నిదానించి చూస్తారో వారందరూ సర్పపు కాటి నుండి తప్పించుకొని ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే చనిపోతారని. చూడండి యేసు ప్రభువుని చూడండి. 2000 సంవత్సరముల కిందట నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన దైవ కుమారుడు తన ప్రాణం పెట్టాడు. మానవులు చూడటం లేదు పిల్లరా. మానవులు చూడకుండానే దాటిపోతున్నారు. నీ జీవితకాలం అంతా దాటిపోతున్నావు. ఎవరు నిన్ను సృష్టించారు, ఎవరు నిన్ను ప్రేమించారు, ఎవరు నిన్ను రక్షించారు, ఎవరు నీ కొరకు ప్రాణదానం చేశాడు. ఆ ప్రభు ప్రాణం పెట్టకపోతే మనం అందరం అగ్నికి ఆహుతి అయిపోయేవాడు. అగ్ని నుంచి కాపాడింది ఆయన ప్రాణం, ఆయన రక్తం. ఆయన వైపు చూద్దాం. చూడు, ఆగు, జర విను. మనం వినాలి విషయాలు. నాకేం పట్టిందిలే అనుకుంటే నువ్వు నష్టపోతావు. దేవుడు ప్రతి మనిషిని ఆయనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఒక మనుషుడైనా ఈ మాటలు దైవ సంబంధమే, దేవునివి. రైలు గేటు వద్ద కూడా ఈ మాటలు ఉంటాయి, రాయబడి ఉంటాయి. ఆగు, చూడు, నేను ఎందుకంటే నువ్వు రైలు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. నువ్వు ఆ గేటు వేసి ఉంటుంది. ఆ గేటు వేసి తీయని చాలామంది వెళ్ళి స్పీడ్గా వెళ్తుంటారు. ఏమవుతుంది? ప్రమాదం. జర ఆగండి, జీవితంలో ఆగండి, జీవితంలో కొంచెం వినండి, జీవితంలో కొంచెం చూడండి. చూడవలసిన దాన్ని దేవుని మాటలు విందాం, ఆగి ఆలోచిస్తాం, ఆలోచించాలి. కాబట్టి పిల్లరా, ప్రతి కీర్తన కాదు, 71 కీర్తనల్లో సెల అంటే ఏంటి? ఆగు, జర ఆగండి. కనుక ఆగి ఆలోచించాలి మనం. నువ్వు విద్యార్థివి, చదువుతూ ఉన్నావు, చదివి నువ్వు జర ఆగి ప్రిపరేషన్ టైం ఉండాలి. అది కొంచెం నేను ఎంతవరకు చదివాను, ఇంకేం చదవలేదు, అది క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, జర ఆగి ఆలోచన చేసి ఆ రీతిగా సిద్ధపడు. వారు ఏ రకంగా అడుగుతారో దాన్ని చక్కగా ఆన్సర్ చేయడానికి సిద్ధపడు. కానీ నీ ఇష్ట ప్రకారం ఆన్సర్ చేస్తే నీకు ఏం దొరుకుతుంది? కాబట్టి అది చాలా నేర్పు. తర్వాత 5వ చరణం, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. దేవుని దగ్గరికి ఆనాడు పాత నిబంధన కాలంలో ప్రజలు బలులు అర్పించేవాడు. పొట్టేళ్ళు రకరకాల పరిస్థితిని బట్టి, వారి అపరాధ పరిస్థితులను బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. అందుకే దేవుడు హేబేలును అతని అర్పణను మొట్టమొదటి బలి కంటే, ఆరాధన కంటే ముందు మనం దేవుడు అంగీకరించాలి. అంగీకారంగా ఉన్నామా దేవునికి? లేక ఏదన్నా వీక్నెసెస్ ఉన్నాయా? టెస్ట్ ఎవరి సెల్ఫ్. మన టెస్టింగ్ టూల్స్ మనకు తెలుసు, కానీ మనం టెస్ట్ చేసుకునేది మనకు తెలుసు. ప్రతి వస్తువును టెస్ట్ చేస్తాడు. నిన్ను నువ్వు చెక్ చేసుకున్నావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు టెస్ట్ చేసుకున్నావా? ప్రతి ప్రాజెక్టు టెస్ట్ చేయబడుతుంది. ప్రతి వ్యక్తి టెస్ట్ చేసుకోవాలి. నీవే టెస్ట్ చేసుకో. ఆరాధనలు అదే
మనల్ని మనము విమర్శించుకుని అలా తీర్పు పొందకపోదాము. అలా విమర్శించుకోకుండా ఎలా పడితే అలా దేవుని ఆరాధిస్తే అది నీకు తీర్పు వస్తుంది, నష్టం వస్తుంది. అందుకొరకే ప్రియులారా, నీతియుక్తమైన బలులు అర్పించచ్చు. యెహోవాను నమ్ముకోండి. దేవుని ఎలా బలి అర్పిస్తూ నమ్మించుకోండి. ఇక్కడ ఏంటంటే నేను బలిని కోరువాడని కాదు. ఎందుకంటే మన కొరకు ఒకేసారి సదాకాలం నుంచి ఒక్క బలి ప్రభువైన క్రీస్తు అర్పించాడు. ఇక మనం బలులు అర్పించబడలే. మన పెదవులే దేవునికి, మన స్తుతులే దేవునికి ఒక బలి లాంటివి, అర్పణ లాంటివి. కనుక నీవు బలిని కోరువాడు కావు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. నేను బలిని కోరను కానీ కనికరమునే దేవుడు కనికరాన్ని కోరుతున్నాడు. ఆ కనికరం క్రిందకి రావల్ల ఈనాడు ఏదో దేవుడు అది సమాప్తి చేసిన ఆ కార్యాన్ని ఇంకా చేయడానికి మనుషులు వస్తూ ఉన్నారు. కనుక పిల్లరా, ఇది చెంది తర్వాత వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడు 7వ చరణం. కనుక ప్రియులారా, దేవుడి కోతకాలంలో ఒక రైతుకి అది ఒక పండగ లాంటిది అన్నమాట. కోతకాలం ఇప్పుడు కష్టపడి ఒక చిన్న విత్తనాలని నీటిలో వేస్తారు, బురదలో వేస్తారు. అవి బ్రతికి తర్వాత చిన్న చిన్న చెట్లయి ఆ తర్వాత మరలా ఇంకొక దగ్గర నాటబడి అది మరలా ఫలం ఇచ్చేటట్టుగా చెట్టుగా వచ్చి మంచి పంటలు ఇస్తుంది అన్నమాట. ఈనాడు పాత రోజుల్లో ఎక్కువ పంటలు వచ్చేది. ఇప్పుడు రైతులకి వరి అనుకోండి, వరి ధాన్యం 4-5 పుట్లు వచ్చేస్తూ ఉన్నాయి. పాత రోజుల్లో మేము రైతులమే కనుక అంత పంట వచ్చేది కాదు. విస్తారమైన పంట అంటే అది ఆ ధాన్యమే ప్రత్యేకంగా సిద్ధపరిచారు. గ్రేడింగ్ చేసి హైబ్రిడ్ అంతా హై ఈల్డింగ్, దిగుమతి ఎక్కువ రావాలన్నమాట. చిన్నగా రావాలా, ఇంచుమించు ఒక బస్తా కూడా ఒక ఎకరాకి బస్తా ధాన్యం కూడా చల్లదు నారుమడికి. అది ఇంచుమించుగా 4 పుట్లు అంటే 200 పైచీలకు బస్తాలు వచ్చేస్తాడు. దాన్ని 4 పుట్లు అంటే 53 కేజీలు ఒక బస్తా. కనుక పిల్లరా, ఇక్కడ ఎందుకు ఇచ్చింది అన్నమాట. కనుక మనము ఆయనకు ధాన్య ద్రాక్షారసములు 7వ చరణం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించింది. మన సంతోషము మనకు ఉంటే ఎంత సంతోషము, అంతకంటే మన రక్షణ కొరకు, మన ఆత్మీయ జీవితము అనుభవం కొరకు, మనం దేవుని పిల్లలమైన సంతోషము కొరకు ఉండాలని. అందుకొరకు ప్రభువునంగా ఆనందించాలా. ఒకరికి 1 కోటి రూపాయలు వచ్చిందనుకో ఎంత సంతోషం ఉంటుంది. ఒకసారి నేను ఫతేనగర్లో కెనరా బ్యాంకులో నేను పనిచేస్తామంటే ఒక నార్త్ ఇండియా ఆయన ఒక బాబు వచ్చాడు. ఆ బాబు ఎవరంటే ఒక జస్ట్ వాచ్మెన్ కొడుకు. ఆ బిడ్డ ఏమంటున్నాడంటే వచ్చి, సార్ వాడికి భాగ్యలక్ష్మి లాటరీ వచ్చేసి 1 lakh, ఆ రోజుల్లో 1 lakh అంటే టాప్ అన్నమాట. వచ్చి, సార్ నాకు లాటరీ వచ్చింది చెప్పడానికి కూడా భయపడుతున్నాడు. 1 లక్ష అంటే ఆ రోజుల్లో ఎప్పుడు 1978వ సంవత్సరంలో వచ్చి 1 లక్ష రూపాయల లాటరీ వచ్చింది, దాన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలని వచ్చాడు. వస్తే వాడు భయపడుతున్నాడు. మై ఆప్కో మిఠాయి తినాలేంగి అంటున్నాడు. అంటే నీకు మిఠాయి తినిపిస్తాను సార్, నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటున్నాడు. నేను చెప్పాను బాబు అది నా డ్యూటీ అని చెప్పి నేను తీసుకొని, దాని మీద ఎవరి పేరు ఉండదు. అందుకు భయం. ఇప్పుడు ఆ లాటరీ టికెట్ వాడి దగ్గర ఉంది, నేను తీసుకుంటే నాదైపోద్ది అనమాట. అందువరకు వాడు చాలా బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు అట్లా చేయరు. ఎవరిని వారికే తీసుకున్నాను, దానిని గవర్నమెంట్కి పంపిస్తే వారు తిరిగి కొంత మన ట్యాక్స్ కట్ చేసుకొని కొంత పంపించారు. కాబట్టి వీళ్ళారా ఎందుకు వచ్చింది ఇది? కనుక ధాన్య ద్రాక్ష రసముల కంటే విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం. దేవుడిచ్చిన రక్షణ నీకు సంతోషం ఇవ్వలేదా?
దేవుడు నిన్ను దీవించినప్పుడు నీకు సంతోషం రాదా? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు సంతోషం ఎట్లా ఉండాలంటే, పెండ్లి కుమారుడు ఉన్నాడు వాడు మెల్లిగిట్ట చూస్తుంటాడు. చూసి అబ్బా నాకు మంచి భార్య దొరికింది. పెండ్లి కుమార్తె వాడు వరచూపును బట్టి చూస్తుంది, చాలా మంచివాడు. గుణం చూడదు, అందాన్ని చూసి ఆయన డ్రెస్సుని చూసి ఈ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని చూస్తుంది, సంతోషపడుతుంది. ఈ పెండ్లి కుమారుడు వరచూపును చూసిన వాళ్ళు అట్లా పిల్లలు ఎందుకు బైబిల్ గ్రంథం వల్ల పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూసి చూడండి ఎక్కడంటారా, సంతోషించినట్లు. యెషయా గ్రంథం 62:5. ఇది నా సొంత మాటలు కాదు పిల్లలారా. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. రాబోయే రోజులదన్నమాట. ప్రభు మనల్ని గురించి సంతోషిస్తాడు. మనం ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఆధిక్యతలు చూసి మనం కూడా 62 యెషయా గ్రంథము 62:5 వచ్చిన చదవ తీయండి. తీశారు అందరూ? 62:5 చూడండి. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు పెండ్లి కుమార్తె పెండ్లి కొడుకు ఏమేమో పెండ్లి కూతురిని చూసి సంతోషిస్తాడు. ఈ పెండ్లి కూతురు వరచూపులు చూసి నన్ను చేసుకుపోయి ఆయన చాలా బాగున్నాడని. అట్లా నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించాల పిల్లరా. ఒక పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూసి ఎలా సంతోషిస్తాడో, ఒక పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని చూసి ఎంత సంతోషిస్తుందో, నిన్ను నన్ను నమ్మిన బిడ్డలందరినీ చూసి నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను రక్షించిన నీ దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడు? మన సంతోషాన్ని మన జీవితం నీ జీవితం నీ తండ్రికి సంతోషంగా ఉందా? నీ తల్లికి సంతోషంగా ఉన్నదా? నిన్ను కన్నవారికి నిన్ను పెంచిన వారికి నువ్వు దుఃఖం కలిగిస్తున్నావా, సంతోషం కలిగిస్తున్నావా? సంతోషం అనే దాన్ని ఎట్లా పోల్చాడో చూడండి పిల్లలు. బైబిల్ గ్రంథం అంతా పోలికలతో పోలి ఉన్నదన్నమాట. కనుక పిల్లరా, దేవుడు చెప్తున్నాడు, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని చూచి సంతోషించినట్టు నేను నిన్ను చూచి సంతోషించాలి. అలా ఉండదేమిటి అని అడుగుతున్నాడు ఆయన. అడుగుతాడు. ఇప్పుడు అడగకపోతే రేపైనా అడుగుతాడు. బైబిల్ భక్తి కలిగి మనం బ్రతుకుదాం. కనుక సంతోషించినట్లు నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. నీతిమంతులు వాళ్ళ పాలన బాగా ఉంటే ప్రజలు సంతోషిస్తారు. లేదు నీతిమంతులు తగ్గిపోయి ఆ పరిపాలన సరిపోతే ఆ పరిస్థితులు దుఃఖంగా ఉంటే అందరూ యోగిస్తారు. నువ్వు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కాబట్టి వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే దేవా, ఒక రైతు తన పంట చాలా పండిందని సంతోషిస్తాడే, అంతకంటే ఎక్కువగా నేను నిన్ను గురించి సంతోషిస్తున్నానయ్యా. చెప్పగలవా మాట నువ్వు? ఒక రైతు లేకపోతే ఒక విద్యార్థి అనుకోండి, వాడు చదివాడు, మంచిగా చదివినాడు, వారికి మంచి ఉద్యోగం వచ్చింది, సంతోషమా కాదా? అనుకోకుండా మంచి కంపెనీలో ఆయనకు వచ్చింది ఆర్డర్, సంతోషమా? అట్లాగే మనం పరలోకం దక్కలేదా? పరలోక భాగ్యం ఎంతోమంది అయ్యో ఒకడు పరిగెత్తుకుంటా వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, నేను నిత్య జీవం పొందటానికి నాకు నేను ఏ మంచి కార్యం చేయాలయ్యా అంటావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నువ్వు మంచి కార్యం చేస్తావా? చేస్తా. అయితే నేను చెప్పాను కదా 10 ఆజ్ఞలు అన్నీ చేశాను. అటైతే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. వాడు భాగ్యవంతుడు, ధనవంతుడు, నీకు కలిగినదంతా అమ్మి నువ్వు నన్ను వెంబడించంటే వాడు దుఃఖం తెలుపు. వాడు అమ్మగాడిగా. ధనికులు చాలామంది నమ్మడానికి కష్టం ఏంటంటే వాడి ధనము వాళ్ళకి అడ్డం. ప్రభు ధనం కంటే నిన్ను ఓడుకుంటాడు ఆయన. ఇంక ఈ ధనము నిన్ను దేవుడి దగ్గర రాకుండా అడ్డగిస్తుంటుంది. అందువరకు అయ్యా కొంచెం తగ్గించుకో, నువ్వు నాకు కావాలి, నేను ఇచ్చే ధనం నువ్వు తీసుకోను ఆయన అని దేవుడు ప్రభువు చెప్తున్నాడు. కనుక ధాన్య ద్రాక్షారసములు విస్తరిస్తేనే సంతోషం అనుకుంటున్నాము. దావీదు ఈ యోబు ఎంత ధనవంతుడు. తర్వాత చిన్న టైం అయిపోతుంది కాబట్టి
ఆయన 4వ కీర్తనలో 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దు. ఈనాడు నిద్రలాగా ఎంతోమంది బాధపడుతున్నారు. ఎందుకు రాలేదో, ఉద్యోగం రాలేదని నిద్ర రావడంలా, పెళ్లి కాలేదని నిద్ర రావడంలా, లేకపోతే అనారోగ్యంగా ఉందని నిద్ర రావడంలా. ఎక్కడ నిద్రపోతాను? నీకు లేనిది ఏంటి? ఎన్నో ఉంది నీ దగ్గర చాలా ఉంది. ఈయన అంటాడు, ఈయన కూడా చాలా విషయాలు ఉన్నాయి. దావీదు ఈయన దేవుడు అభిషేకించాడు, గొల్యాతును జయించిన మహావీరుడు ఆయన నిద్రపట్టలే. ఎందుకంటే ఆయన సొంత కుమారుడు అబ్షాలోము తన రాజ్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మన సొంత వారే మనకు ఒకసారి అగ్నిష్ట అవుతారు, పరిస్థితులు అగ్నిష్ట అవుతాయి. అప్పుడు ఎట్లా నిద్రపడుతుంది నీకు? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా కాపాడదు, నివసింపజేసేదు. ఈనాడు లోకములో మనం ఒంటరి వాళ్ళం అయిపోయినాం, బలహీనం అయిపోయినాం. అయితే మనం ఒంటరిగా ఉన్నా సురక్షితంగా కాపాడేవాడు దేవుడే. అందుకొరకు ఒంటరిగా ఉండకూడదు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మేలు కలుగును, మంచి ఫలం కలుగును. కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. కూడుకోండి, కూడిరండి అన్నాడు యాకోబు అంటాడు తన పిల్లలు. నా పిల్లలారా మీరు నా దగ్గరకు రండి, నేను మీకు మంచి విషయాలు చెప్తాను. ఇద్దరు ఎప్పుడెప్పుడు ఇద్దరు. ఇప్పుడు కూడా దేవుని పిల్లలు ఒంటరిగా ఎక్కడ పోవద్దమ్మా, ఎక్కడ పోవద్దు బ్రదర్. ఇద్దరు ముగ్గురు నలుగురు కూడి ఉండండి. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము దొరుకును. కనుక నేను ఒంటరిగా ఉన్నట్టు కంటే నీవే నన్ను సురక్షితంగా ఉంచుతావు. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు ఆయన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఒంటరిగా ఉండనీయుడు, ఎక్కడ పోయినా ఆయన తోడుగా ఉంటాడు. ఒక తండ్రి చిన్న బిడ్డను ఒంటరిగా పానీయుడు ఎక్కడికి ఒకటరికి పోతారా, నేను కూడా వస్తానని చెప్పేసి ప్రతి దగ్గరికి తండ్రి రావాల్సిందే, తల్లి అయినా రావాల్సిందే. ఒంటరిగా ఇప్పుడు నీ బిడ్డలు వదలొద్దు. అట్లాగే దేవుడు కూడా మనల్ని ఒంటరిగా ఉండబాకండి, ఈ లోకం మంచిది కాదు, నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పి పరలో నుంచి ఇమ్మానుయేలుగా వచ్చాడు. దేవుడు మనకు తోడు ఎవరో ఒకరు తోడు ఉండాలా, దైవ తోడు. నీకు అది అర్థం కావాలని దేవుడు నీకు తోడుగా ఉన్నాడమ్మా. ఆయన మత్తయి సువార్తలు, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను. దేవుని తోడు కలిగి ఉన్నవారు ఎవరెవరు? అబ్రహాము, యాకోబు, యోసేపు, దావీదు, ఇంకా అనేకులు. నీవు నేను కూడా మనకు తోడు దేవుడే. మనం ఒంటరి వాళ్ళం కాదు, మనము బలహీనం కాదు. మన దేవుడు బలవంతుడు, మన దేవుడు గొప్పవాడు. మనము గొప్ప దేవుని పిల్లలం. భయపడబాకండి, సంతోషించండి. దాని ద్రాక్ష రసాలు ఉద్యోగము ఉన్న నాటి సంతోషము కంటే అయ్యో మేమన్నాడు, యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకుని అయినా నేను సంతోషిస్తానని హబక్కూకు అంటాడు. ద్రాక్ష చేనుల్లో పంట పండినా పండకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తా, నాకు దొరికిన రక్షణే నాకు చాలు, ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తాడు అని చెప్పాడు. కాబట్టి సెలా అంటే ఆగండి, చూడండి, వినండి. ఈ కీర్తనల్లో అక్కడక్కడ సెలా అని రాయబడింది 4వ చరణం. కనుక 4వ అధ్యాయం 4వ కీర్తన 4వ చరణంలో లాస్ట్ సెలా అంటే ఇప్పుడు వాక్యం మీరు విన్నారు, రేపు ఇంకా మళ్ళీ వినబోతున్నారు. సెలా అంటే ఆగండి, వినండి, చూడండి, ఆచరించండి. అంతేగాని అలా ఊరికనే ఏం చూడకుండా వెళ్ళిపోయినట్టుగా ఉంటే చాలా ఇబ్బంది పడతాము. జీవితం అనేది చాలా మధురమైనది. ఒకసారి పోగొట్టుకుంటే నీకేం దొరకదు. నువ్వు సంపాదించుకో, రక్షణ సంపాదించుకో, విశ్వాసాన్ని పొందు. విశ్వాసం ఒక భాగ్యం లాంటిది పిల్లలు. ఎంత నమ్మితే అంత దీవెన. కనుక నేను ఒంటరిగా లేను, ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. అందుకొరకే దేవా, నా నీతికి ఆధారము దేవా, మన నీతికి, మన రక్షణకు, మన ప్రతి భాగ్యానికి దేవుడే ఆధారము అని గుర్తించినావా? అలా గుర్తించితే ఆయనకి నమ్మకంగా, ఆయనకి ఇష్టరాలుగా జీవించి ధన్యం కావాలని నేను కోరుకుంటున్నాను. నా సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. దేవుడు అందరినీ సమృద్ధిగా దీవించును గాక. అందరికీ వందనాలు.